ఎమ్మెల్సీ సీటు విషయంలో సిపిఐ స్పీడ్ పెంచిందా? ఈసారి ఎమ్మెల్సీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పెంచిందా? ఎమ్మెల్సీ సీట్ కోసం ఎంఐఎం టీజేఎస్ దూకుడు పెంచడంతో సిపిఐ నేతలు అలర్ట్ అయ్యారా? ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ను కలిశారా? తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. నోటిఫికేషన్ వెలువడటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోనూ ఆశావాహులు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ దక్కించుకున్నవారు ఈసారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎమ్మెల్సీలో తమకు ఓ అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తున్నాయి. తాజాగా సిపిఐ రాష్ట్ర నేతల బృందం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ సీనియర్ నేతలు చాడా వెంకట్రెడ్డి, తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, పల్లె నరసింహ తదితరులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈసారి తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, సిపిఐ, టీజేఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. దాంతో సిపిఐ పార్టీకి కాంగ్రెస్ పార్టీ 2 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. ఇందులో భద్రాచలం, మునుగోడు సీట్లు ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేశారు. దాంతో మునుగోడు సీటును సిపిఐ పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సీటును వదిలేసుకున్నందుకు ఆ పార్టీకి ఓ ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సిపిఐ నేతలు కాంగ్రెస్ పెద్దలకు గుర్తు చేస్తున్నారు. తమకు ఖచ్చితంగా ఓ ఎమ్మెల్సీ సీటును ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన మాత్రం ఈసారి సిపిఐకి కాకుండా ఎంఐఎం పార్టీకి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుందట. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో మిత్రపక్షాలైన సిపిఐ, టీజేఎస్ పార్టీలు పదవుల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ ఒక సీటు కోసం ప్రయత్నాలు చేసింది. కానీ బీజేపీని ఓడించాలంటే తమ అభ్యర్థులే పోటీలో ఉండాలని ఆ పార్టీ లీడర్లను సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించారు. ఆ తర్వాత సిపిఐ నేతలు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసి పదవుల విషయంలో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తాజాగా పీసీసీ చీఫ్ ను కలిసి ఎమ్మెల్సీ అవకాశంతో పాటు నామినేటెడ్ పోస్టులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న టీజేఎస్ సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం ఇంటర్నల్ గా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కోదండరామ్ కు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. అయితే ఒప్పందంలో భాగంగా మరో ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులు కోరాలని టీజేఎస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా సిపిఐ పార్టీకి ఎమ్మెల్సీ సీటు విషయంలో అధికార పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో వారిని కూడా సంతృప్తి పరచాలని అనుకుంటోంది. మరోవైపు సిపిఐ నేతలను బుజ్జగించి ఓ సీటును మరో మిత్రపక్షమైన ఎంఐఎంకు ఇవ్వాలని అనుకుంటుందట. కానీ ఎమ్మెల్సీ సీటు విషయంలో సిపిఐ పార్టీ తగ్గేదే లేదని అంటుండటంతో సీట్ల పంపిణీ అధికార పార్టీకి కత్తిమీద సాములా మారిందని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది.